రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఆది సంభూతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు కృప చూపించినందుకు, మీ రక్షణ సహాయము మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఎంతో మంది తండ్రి ఈ రాత్రి యందు శ్రమలు ఎదుర్కొంటున్నారు, అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు. అయా, అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఉన్నారు నాయన. అవేవి మాకు సంభవించకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రోజంతా నడిపించినందుకు స్తోత్రాలు. ప్రయాణాల్లో దీవించారు, పనుల్లో దీవించారు, ప్రయత్నాల్లో మీరు తోడై ఉన్నారు. అపాయము, ప్రమాదము మా దగ్గరకు రాకుండా కాపాడారు తండ్రి, మీకు స్తోత్రాలు. అయా, మీ రాత్రిని సజీవులంగా ఉండి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే గొప్ప విలువైన అవకాశం దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో నాయనా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా బిడ్డలు ఎవరైతే నాయనా దేనిని బట్టి రాత్రి నా దిగులు పడుతున్నారో, ఏమవుతుందా నా జీవితం, ఏమైపోతుందా నా కుటుంబం, ఏమైపోతుందా నా బిడ్డలని నాయనా కన్నీరు గారుస్తూ ఉన్నారో, అయా నేను బలహీనమైన వాడను, బలహీనమైన దానును, నేనేమి చేయలేనని అయా వారిలో వారే కృంగిపోతున్న వారు ఉన్నారో నాయనా ప్రార్థిస్తున్నాం. వారిని దిగులు పడొద్దంటున్నారు, వారిని ధైర్యంగా ఉండమంటున్నారు. అయా వారిని మీరే బలపరుస్తానంటున్నారు. అయా వారు గెలవగలరు, వారు ఆశీర్వదింపబడగలరు, వారు పొందుకొనగలరు అనే నిశ్చయతను, దృఢమైన విశ్వాసాన్ని నాయన బిడ్డలకి రాత్రిని దయచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డలో ఈ యొక్క దీవెనకరమైన మాటలను స్థిరపరచండి, ఆశీర్వదించండి ప్రభువా. అనేక మంది బిడ్డలు రాత్రి యందు ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తూ ఉండగా అయా కార్యాలు జరిగించే దేవుడవని, గొప్ప కార్యాలను వారి కనుల ఎదుట ఉంచే దేవుడవని బిడ్డలు నాయన నమ్ముతూ ఉండగా అయా వారి జీవితంలో మీ యొక్క మహిమను కుమ్మరించండి. అయా వ్యాధులు, అనారోగ్య పరిస్థితులు, అయా బలహీనమైనటువంటి శరీరమును తండ్రి మీకు అప్పగిస్తున్నాము. అయా మంచి ఆరోగ్యంతో వారి దేహమును నింపండి. వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. అయా దురాత్మ, అంధకార క్రియల సమూహములను యేసు నామములో లయపరచండి తండ్రి. ఏ రోగము, ఏ అపాయము, ఏ బలహీనత వారి గుడారం సమీపించకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఆర్థిక కష్టాల నుంచి లేవనెత్తండి. ఏ పనైతే వారు కష్టించి యథార్థంగా చేస్తున్నారో ఆ పనిలో వారు అత్యున్నతంగా ఆశీర్వదింపబడి ప్రతి అప్పును కూడా కొట్టివేసుకొని అయా సంతోషముగా, సమాధానముగా జీవించే కృప చూపించండి నాయన. అయా అసమాధానమైన కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాం. ధనం ఉంది, కావలసినవన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి నాయన. అయ్యా వారందరిని బట్టి అడుగుతున్నాము, సమాధానము దయచేయండి. గొడవలు లేకుండా అర్థం చేసుకుంటూ, తగ్గించుకుంటూ, గౌరవించుకుంటూ నాయన బిడ్డలు ఉండడానికి కృప చూపించమని, అయా ప్రాముఖ్యంగా ఆస్తిపరమైన గొడవలు, అయా డైవర్స్ వరకు వెళ్ళిన కేసులు, లోబడినటువంటి యవన బిడ్డలందరిని బట్టి కూడా అడుగుతున్నాం. అయా అన్నిటిలో మీ సమాధానము దయచేయండి ప్రభువా. అయా వివాహాల కోసం అడుగుతున్నారు, వివాహం మీ చిత్తంలో ఘనముగా జరిగించండి తండ్రి. అయా గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును కూడా రక్షణ, క్షేమమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన తండ్రి, డిప్రెషన్ సమస్యల్లో నుంచి లేవనెత్తండి. ఎటువంటి తండ్రి ఓటమి భయము, మరణ భయము వారిని ఆవరించి ఉన్న అన్నిటి నుంచి విడుదల యేసు నామములో దయచేయండి ప్రభువా. అదే రీతిన తండ్రి, ఆయా దేశాలకు వెళుతూ ఉండగా నాయన వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. వీసా విషయంలో, ఆ పాస్పోర్ట్స్, ఇంటర్వ్యూస్ విషయాలలో, ఇమిగ్రేషన్స్ లో మీరు తోడై ఉండి సహాయము దయచేసి బిడ్డలను క్షేమంగా నడిపించమని, ఎటువంటి వృధా ఖర్చులు కాకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, అయా ఉద్యోగాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, అయా పనులు చేసుకుంటున్నారు, వారందరినీ కూడా దీవించండి. అనుకున్నవన్నీ కూడా ఆ దేశంలో జరుగుటకు సహాయము దయచేయండి. నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారికి ఏ సమస్యలు రాకుండా రాత్రి అంతా కూడా భద్రత దయచేయమని, అదే రీతిన నాయన
సొంత గృహం లేని ప్రతి బిడ్డకు మంచి సొంత గృహమును దయచేయండి అయ్యా. ఎవరైతే బిడ్డలు లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తూ ఉన్నారో, అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారో, అన్నిటిలో బిడ్డలకు సమాధానమును మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. కోర్టు కేసులో చిక్కుబడ్డ వారి కొరకు అడుగుతున్నామయ్యా. ఆ కేసులన్నీ కొట్టివేయబడి బిడ్డలు అయా రిలీజ్ అవ్వడానికి, వారి వైపు న్యాయం తీర్చబడుటకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, మారు మనసు లేని వారి కొరకు అడుగుతున్నాం అయా. బిడ్డలకు మారు మనసు దయచేయండి. ఈ లోక వ్యామోహాల నుంచి, ఆ పాపపు కార్యాల నుంచి, చెడు స్నేహాల నుంచి సంపూర్ణ విడుదల బిడ్డలకు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను ఆశీర్వదించండి ప్రభువా. బోర్డర్స్ లో సైనికులు ఉంటున్నారు, వారికి ఎటువంటి సమస్యలు రాకుండా మీరే కాపాడమని, రక్షించమని. అయా, మేమందరము కూడా అలసిపోయాము, సేద తీరబోతున్నాము. మంచి నిద్ర దయచేయండి ప్రభువా. ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ అంధకార క్రియల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన సమర్పణతో మీకు అప్పగించుకుంటూ ఉంటుండగా మరలా ఉదయ కాలాన్ని మేమందరము కూడా సజీవులుగా చేరి మీ నామాన్ని మహింపరచుటకు, మీ నామాన్ని ఆరాధించుటకు మాకు సహాయము దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.